Welcome to Top Double Line News. హిందూపూర్ నియోజకవర్గం మనకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. మన గౌరవనీయులు మన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. సో ఎక్కువగా ఈ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అంటే విద్య కానీ, వైద్యం కానీ, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అండ్ అదేవిధంగా అభివృద్ధి ముఖ్యంగా డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం కూడా మన ఎమ్మెల్యే గారు తరచూ ఎప్పుడు మాట్లాడుతుంటారు, రివ్యూ కూడా చేస్తుంటారు. అందులో భాగంగా ఈసారి ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఏంటంటే అనుకుంటాం, కానీ ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కంపెనీస్ కి మొబిలైజ్ చేసి ఒక 150 కంపెనీల దాకా మొబిలైజ్ చేసి ముఖ్యంగా క్యాబ్ జెర్నీ కావచ్చు, టెక్ మహీంద్రా, ఇంపాక్ట్, ఉండాన్ మూవీస్, అఫ్కోర్స్ అది మన దగ్గర ఉంది ఉండాన్ మూవీస్, ఇండిగో ఎయిర్లైన్స్, ఇలాగా అనేక రకాల కేటగిరీ. అందులో 10th క్లాస్ నుంచి ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ కూడా కొన్ని కేటగిరీస్ కూడా ఉంటాయి. సో 10th నుంచి పీజీ వరకు కూడా వారి యొక్క అర్హతను బట్టి ఆ తగిన ఉద్యోగాన్ని వాళ్ళు చూస్ చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడికిక్కడే ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బార్ కోడ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని అక్కడక్కడ ఇంటర్వ్యూ అయ్యి ఒకవేళ కనుక వాళ్ళు కనుక క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ యొక్క సరితు కనుక అదే రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కింద మనం ఈసారి ఎక్కువ మంది యువతకి చేరే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరడానికి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యువత యొక్క అందరినీ సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కన్సల్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ కూడా మనం దీంట్లో చెప్పడం జరిగింది. మార్చ్ 15వ తారీఖు సప్తగిరి డిగ్రీ కాలేజ్ లో ఈ యొక్క జాబ్ మేళా. చాలా చోట్ల ఏంటంటే కేవలం జాబ్ మేళ ఉద్యోగాలే కాకుండా కొంతమందికి శిక్షణ కావాలి అనే వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కూడా స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, నర్సింగ్ కేర్, ఇలాంటి ఏదైనా స్కిల్స్ కావాల్సిన వాళ్ళు గుర్తించి వారి కోసం కూడా సపరేట్ బ్యాచ్ ఏర్పాటు చేయడానికి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.